నేటి పంచాంగం వివరణ అక్టోబర్ 21, 2025 మంగళవారం. నేటి ప్రత్యేకత అమావాస్య. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం శరద్ ఋతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం. తిది అమావాస్య సాయంకాలం 5:56 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం చిత్త రాత్రి 10:53 వరకు. తదుపరి స్వాతి. యోగం విష్కంభ తెల్లవారుజామున 3:15 వరకు. కరణం నాగవ సాయంకాలం 5:56 వరకు. తదుపరి స్తుగ్నమ ఉదయం 7:04 వరకు. వర్జం తెల్లవారుజామున 5:14 నుండి ఉదయం 7:01 వరకు. దుర్ముహూర్తం రాత్రి 10:46 నుండి 11:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:53 నుండి సాయంకాలం 4:20 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:34 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:50 నుండి సాయంకాలం 5:37 వరకు. అభిజిత్ ముహూర్తం 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంకాలం 5:46. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మంచి ఉద్యోగం పొందే అవకాశం కూడా అధికంగా ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆప్తుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఈరోజు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటి వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సోదరుల మధ్య ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే స్త్రీ సంబంధిత విషయాలలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి లాభాలను అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు మేలు చేస్తుంది. ఇక విద్యార్థులలో నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. కొత్త కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి ఈరోజు గట్టెక్కుతారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు ఒత్తిడిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి ఈరోజు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సజావుగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి లోన్ సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి.
అలాగే ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యత అనేది ఉంది. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు అనేవి సంభవిస్తాయి. ఐటీ నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ ఉద్యోగాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన వృధా ఖర్చు అనేది పెరుగుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు తొందరపాటుతనం చాలా చేటు చేస్తుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండండి. మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కొంత వివాదాలు అనేవి జరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. విద్యా విషయాలలో కూడా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసే పనిలో కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. అలాగే చేసే తప్పిదాల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. కాబట్టి ఈరోజు ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ప్రేమ వ్యవహారాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక స్త్రీలు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా కాదు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే వ్యవసాయదారులకు కూడా విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు కూడా విఫలమయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టకండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని కోల్పోవడం కానివ్వండి, దొంగిలించబడడం కానివ్వండి జరగవచ్చు. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. రుణాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఇక వ్యతిరేకులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తుంది. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులు మారి చికాకు అనేది ఏర్పడుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు లేనిపోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులకు కూడా కొంత అశాంతి అనేది నెలకొంటుంది. ముఖ్యంగా మహిళలు నిర్ణయాలలో తొందరపడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటారు.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు కూడా తమ ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను వింటారు. అలాగే మిత్రుల నుండి సోదరుల నుండి సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈరోజు ఉన్నాయి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఇంతకాలం మరుగున పడిన మీలోని ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుంది. ఇక ఈరోజు కార్యభారాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగడం వలన మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. అలాగే సమయానికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఊరట చెందుతారు. సన్నిహితులు కూడా అత్యంత కీలకమైన చర్చలు జరపడంలో మీకు సహకరిస్తారు. అలాగే విద్యార్థుల యొక్క కళలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూములపై కూడా కొత్తగా పెట్టుబడులు పెడతారు. అలాగే గృహాలను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన పెట్టుబడులు సమకూరడం వలన లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఉన్నతాధికారులు వీరి యొక్క సేవలను కూడా ప్రశంసిస్తారు. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి, రాజకీయ రంగం వారికి కూడా ఊహించిన ప్రగతి అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు టెక్నాలజీ రంగం వారికి కూడా ఈరోజు ప్రాజెక్టులు లభించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మరింత ఉత్సాహం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అనేది లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సింహరాశి వారికి ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది లభిస్తుంది. శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉన్నది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మిత్రుల యొక్క సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి శుభయోగమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. అలాగే కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. శత్రువులు స్నేహితులుగా మారుతారు. అలాగే వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న వివాదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు చేజారిన అవకాశాలు అనేవి దక్కే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు గృహ కాంట్రాక్టులు ఎక్కువ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనుకూలమైన సందేశాలు రావచ్చు. ఆసక్తికరమైన రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన మరిన్ని పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడి తొలగించుకోగలుగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే మిత్రుల నుండి రుణ ఒత్తిడిలు అనేవి అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వివాదాలకు, అవమానాలకు, అలాగే అపార్థాలకి ఇంటిలో మీరు తావు ఇవ్వకండి. ఎందుకంటే దీనివల్ల గొడవలు జరిగి చాలా మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరుత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నత అధికారులతో కాస్త గొడవలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనాన్ని పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మద్యపానం సేవించి వాహనాన్ని నడపడం వల్ల కూడా ప్రయాణాల్లో ప్రమాదాలు అనేవి కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశిలోని విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మరియు చేసే తప్పిదాల వల్ల కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగం మార్పునకు కూడా మంచి సమయం కాదు. ఈరోజు కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక తులారాశి వారికి ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధంగా ఉండండి. అలాగే సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. కష్టపడ్డ ఫలితం అయితే కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు నిదానంగా చేపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కష్టమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు నిరుత్సాహపూరితమైన కాలంగా చెప్పొచ్చు. ఈరోజు మహిళలకి కుటుంబ సభ్యులతో కొన్ని రకాలుగా తగాదాలు ఏర్పడి మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉన్నందున కాస్త మౌనం పాటించి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. అలాగే స్వామివారికి వడమాలను సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు శత్రు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఉంటుంది. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు ఎంతో
ప్రయోజనాలను పొందుతారు. ఇట్లా ఈరోజు కోట్లు గడించే అవకాశం కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన లాభాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈరోజు పొందగలుగుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వైద్యులకు సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలతో సంతోషంగా ఈరోజు గడపగలుగుతారు. మహిళలకి మరింత గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకుంటే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం అనేది లభిస్తుంది. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క కళలు అనేవి నిజమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి ప్రయోజనవంతమైన రోజుగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే మహిళలు గృహోపకరణాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనుసు రాశిలోని వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే కాంట్రాక్టర్లు మరిన్ని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఈరోజు ఇంతకాలం మౌనంగా ఉండి మీలో ఉత్సాహం చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అలాగే రావాల్సిన బాకీలు అందుతాయి. రుణదాతల ఒత్తిడిలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక అందరితోనూ సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. అలాగే క్రీడాకారులకు రాజకీయవేత్తలకు కళాకారులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి వారి యొక్క పట్టుదల వారి ఎదుగుదలకు సహకరిస్తుంది. ఈరోజు మహిళలకు కూడా అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి.
ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కనబడుతుంది, విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కూడా లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే మీ ఇతరులతో అపోహలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సయోధ్య అనేది ఏర్పడుతుంది. ఆత్మీయులు అన్నింటా వెన్నుతన్నగా నిలుస్తారు. అనుకున్న ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈరోజు అందరికీ ఆదర్శవంతంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు తగినంత ధనాదాయం సమకూరడం వల్ల ఈరోజు మీకు అవసరానికి అన్ని విధాలుగా సరిపోతుంది. అలాగే ఎటువంటి ప్రయత్నానికైనా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే సోదరులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను మరియు వ్యూహాలను రూపొందించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్సాహంతో దూసుకుపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది ఈరోజు. అలాగే టెక్నాలజీ రంగం వారికి ఈరోజు నూతన ప్రాజెక్టులు అనేవి పట్టుదలతో సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న సాంకేతిక విద్య అవకాశం అనేది లభిస్తుంది. మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు మాత్రమే లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిత్రులతో వివాదాలు ఏర్పడి వాటిని మీరు రాజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ఈరోజు మీకు సఫలం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశాలు అయితే కనబడుతున్నవి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం ఏర్పడుతుంది. అలాగే డబ్బును, విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అయిన వారి చేతిలోనే మోసపోయే అవకాశం కూడా ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా ఈరోజు కొంత అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే ఈరోజు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనులు ముందుకు సాగక నిరాశ అనేది చెందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పదు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు దొర్లే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అనేక రకాల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకు సామాన్యంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు శివస్తోత్రాలు పఠించడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో ఏవైతే భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి.
అలాగే సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వేసుకున్న అంచనాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ వృద్ధి కూడా ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి రాబట్టుకోగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఊరించే ప్రకటన ఒకటి రావచ్చు. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉత్సాహం అనేది పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.